ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వాహనమిత్ర అనేది ఆటో మరియు క్యాబ్స్ వంటి వాటికి ప్రకటించింది. అయితే 15,000 రూపాయలు ఈ ఆటోలోని తోలేటటువంటి వాహనమిత్రాలకు ఇవ్వాలని అనుకుంటుంది. అయితే ఈ నగదు అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2,75,000 మంది డేటా అనేది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర ఉంది. మరి ఇప్పుడు కొత్త అప్లికేషన్లు అనేవి మనకు 17/9 అంటే సెప్టెంబర్ 17వ తారీఖు లోపు మీ దగ్గరలోని సచివాలయాల్లో వీటిని తీసుకుంటారు. అదేవిధంగా 17వ తారీఖున ఈ అప్లికేషన్ తీసుకుని 17 వరకు 2 రోజులు అంటే 19వ తారీఖు వరకు కూడా మన న్యూ అప్లికేషన్స్ కొత్త అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్లో మీ దగ్గరలోని అంటే మీ పరిధిలో మీరు నివసించేటటువంటి ఊరిలో ఉన్నటువంటి సచివాలయాల్లో వాటిని అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అని ఉంటారు, వాళ్ళకి ఇచ్చినట్లయితే వాటిని వారు ఆన్లైన్ చేస్తారు. వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే కరెక్ట్గా వీళ్ళకి ఆటో ఉందా లేదా, ఆటో ప్రస్తుతం నడుపుతున్నారా లేదా అనేది ఫీల్డ్ ఫోటో మరియు వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ 22, 2025 కల్లా వారు పూర్తి చేస్తారు. మొత్తం మీద ఫైనల్ లిస్ట్ అంటే మొత్తం ఆ ఊర్లో ఎంతమందికి ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పడానికి 24/9/2025 సెప్టెంబర్ 24 వరకు కూడా ఫైనల్ లిస్ట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఆ ఫైనల్ లిస్ట్ అనేది వాళ్ళు మనకు అందుబాటులో ఉంచుతారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని 1/10/2025 తారీఖున వాహనదారుల యొక్క ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచ్.